జియో ఫ్రెండ్స్, ఈరోజు మనము మేషరాశి క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకుందాము. మేషరాశి ఆ జన్మరాశి, ఎన్ని రాశి అంటే ఏంటంటే కనుక మన చంద్రుడు మన జాతకంలో ఎక్కడుంటే దాన్ని జన్మరాశి అదే రాశి అంటాం అనమాట. వీటన్నిటిలో మొదటిది మేషరాశి. సో ఏ రాశి అయినా కూడా పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ మూవబులా, ఫిక్స్డ్ డ్యూవలా అండ్ దాన్ని ఎలిమెంట్ ఏంటి అనే దాని మీద డిఫైన్ చేస్తాం అన్నమాట. సో మేషరాశి యొక్క పర్పస్ ఏంటంటే ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మం అనమాట. అలాగే ఇట్ రిప్రజెంట్స్ ఫైర్ ఎలిమెంట్ అండ్ ఇట్స్ మూవబుల్ అంటే అగ్నిని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ చరరాశి అంటే ఈ అది మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది మీ జన్మరాశి అయి ఉంటే కనుక మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే కనుక మీరు ధర్మబద్ధంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ఆలోచనలు అలా ఉంటాయి. మీకు చాలా ప్యాషన్ కూడా ఉంటుంది, ఎందుకంటే అది ఫైర్ ఎలిమెంట్ కదా, ఫైర్ ఈజ్ ప్యాషన్ అనమాట. అండ్ మీ ఆలోచనలు మార్పులకి లోనవుతూ ఉంటాయి. సపోజ్ ఈ మేషరాశి మీ జాతకంలో కనుక 10వ గది అంటే 10వ భావాన్ని రిప్రజెంట్ చేస్తే, ఏ జాతకంలో అయినా 12 భావాలు ఉంటాయి. జాతకాన్ని బట్టి కొంతమందికి ఒక భావం ఒక రాశి, ఇంకొకళ్ళకి అదే భావం ఇంకో రాశిలో పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10వ గది కనుక మేషరాశి అంటే మేషరాశి 10వ గది అవుతుంది అంటే అది కెరియర్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మీ కెరియర్ ఇలా ఉంటుందన్నమాట, ధర్మబద్ధంగాను మూవబుల్ అంటే కెరియర్లో మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే చాలా ప్యాషన్ కూడా ఉంటుంది కెరియర్ మీద. నా ద క్వశ్చన్ బికమ్స్ ఇస్, ఇద్దరు మేషరాశి వాళ్ళు అందరూ ఒకటే విధంగా ఎందుకు బిహేవ్ చేయరు? ఇవే ఆలోచనలో పూర్తిగా ఉండవు కదా అంటే ఏంటంటే ఒక అనాలజీ ఇస్తాను. అది ఫర్ ఎగ్జాంపుల్ దోశ తీసుకుందాం. దోశ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ మనకు తెలుసు. అంటే దోశ ఆర్డర్ చేస్తే ఉప్మా వస్తే దాన్ని అనుకోం కదా, దోశ ఎలా ఉంటుందో తెలుసు. కానీ ఆ దోశ మీద టాపింగ్స్, అలాగే ఆ దోశ దేంతో చేశారు, పెసరట్ట లేకపోతే కొంచెం ఆ దోశలో మార్పులు వచ్చినా, కొంచెం వేరే పప్పులు కలిపినా కూడా కొద్దిగా, అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసినా లేకపోయినా, లేకపోతే కారాలు వేసినా లేకపోయినా, చట్నీతో తింటున్నాము, ఎలా మార్పులకు మన ఫైనల్ ఎక్స్పీరియన్స్ ఎలా మార్పులకు లోనవుతుందో, అలాగే ఆ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలను ఏ గ్రహాలు చూస్తున్నాయి, ఆ గ్రహం పక్కన ఇంకో గ్రహం ఏదైనా ఉందా, ఏ దశలో ఆ రాశి ప్రత్యేకంగా మీకు యాక్టివేట్ అవుతుంది, ఇలాంటి వాటన్నిటి మీద మీ లైఫ్ యాక్చువల్ యూనిక్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందన్నమాట. కానీ ద బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ధర్మము, మూవబుల్ అంటే చరరాశి అవ్వడము అంటే మార్పులకు లోనడము, అటు పర్టికులర్ డొమైన్, అండ్ ఆల్సో ప్యాషన్ అనేవి ఆ మేషరాశికి ఉంటాయి. హోప్ దట్ హెల్ప్స్.